ఇవాళ రేపటో చేంజ్ అవ్వచ్చు ఆఫ్టర్ ద ఓకే. మీటింగ్ విత్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్. కానీ దీనిలోనే మనం ఇంత మనకు వాళ్ళకి డ్యామేజ్ చేస్తున్నామంటే, మనం ఒకవేళ అగ్రెసివ్ అయ్యామంటే వాళ్ళకి ఏం నష్టం జరుగుతుందనేది వాళ్ళు ఆల్రెడీ ఎవాల్యుయేట్ చేస్తున్నారు. దానిలో ఎటువంటి అనుమానం లేదండి. ఓకే. శేష్ గారు, ఇందాక మాట్లాడుతూ అంతర్గత భద్రతకు సంబంధించి స్టార్ట్ చేస్తారు మీరు. ఒక్కసారి దాని గురించి. ఇప్పుడు దేశ సరిహద్దుల్లో ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి, ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి ఈ నేపథ్యంలో మనం అంతర్గతంగా కూడా భద్రతకు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ కి అవకాశం ఉంది, అంతర్గత భద్రతను దెబ్బతీయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయనేది ఒక ఇంటెలిజెన్సీ ద్వారా మనం చేసుకోవచ్చు. అయితే మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఏం చేసాం, మనం ఇప్పుడు ధర్మశాలలో జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్ ని రద్దు చేశాము. అట్లా తర్వాత ఇంకొక దగ్గర జరగబోతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్ ని రద్దు చేశాము. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ ఉంది కాబట్టి ఐపీఎల్ ని కొనసాగించాలా వద్దా అనేది ఒక వారం రోజుల్లో పూర్తి స్థాయి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇంకా ఈ ఉద్రిక్తతలు కనుక పెరిగితే అట్లాంటి ఈవెంట్స్ ని మనం రద్దు చేసుకుంటాం. ఎందుకంటే మాస్ క్రౌడ్ వచ్చే దగ్గర